అప్పట్లో ప్రధాని ఆస్తిపరుడు కాబట్టి ప్రత్యేక తరహా కోట్లు వేసుకొని ఇంకా ప్రత్యేకంగా కనిపించడానికి ఆ కోటు మీద నలగని పువ్వు ఒకటి పెట్టుకొని విదేశాల నుంచి బట్టలు, బూట్లు, సిగరెట్లు తెప్పించుకోవడం, విదేశీ కార్లలో తిరగడం, కుటుంబ సమేతంగా విదేశాలకు విహారయాత్రలకు పోవడం, యుద్ధ నౌకల్లో విహారయాత్రలు పోవడం, ఫోటోలు ఇంకా పెద్దగా ప్రాచుర్యంలోకి రాని ఆ కాలంలోనే వాటి సంబంధించిన అనేక ఫోటోలు తీసి మీడియాకి ఇవ్వడం అనేవి జస్ట్ చాలా చిన్న చిన్న విషయాలు వీళ్ళకి. కానీ పాపం బీద కుటుంబం నుంచి వచ్చిన నేటి ప్రధాని ప్రభుత్వ వాహనాల్లో ఒక్కడే దేవాలయాల దర్శనంకు, అడవులకు పోవడం, తరచుగా మంచి బట్టలు వేసుకోవడం దేశానికి హాని కలిగించి చాలా ముఖ్యమైన వార్తల్లా కనిపిస్తున్నాయి వీళ్ళకి. అప్పటి ప్రధాని మంచి సంస్కృత విలువలు ఉన్న ఉన్నత ఉదార కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి కుటుంబేతర స్త్రీలతో విచ్చలవిడిగా తిరుగుతూ పబ్లిక్ గా కౌగలించుకుంటూ స్విమ్మింగ్ డ్రెస్సులో గుర్రాల మీద ఫోటోషూట్లు తీసుకోవడం, అవి మీడియాలో రావడం దేశ నాగరికతకు గొప్ప గర్వకారణాలైన వార్తలు. పాపం నేటి ప్రధాని బీద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఏ సంస్కారం లేకుండా దేశ విదేశీ మగ నేతలను సిగ్గు లేకుండా కౌగలించుకొని దేశం పరువు మంట గలుపుతున్నాడంటూ ఈ మీడియా రాస్తున్న కథనం. సిగ్గుండాలి.